ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారి వర్ధంతి. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ పెద్ద ఆయన గురించి ఒక కథనం రాశారు. బేసిక్గా ఇద్దరికి ఎమర్జెన్సీలో జైలు నుంచి కూడా పరిచయం ఉంది కదా, ఎమర్జెన్సీ జైలు జీవితం. అప్పటి నుంచి ఇద్దరికి కూడా ఆ క్లోజ్ ఫ్రెండ్షిప్ కొనసాగుతూ వచ్చింది. సో మరి ఆ పెద్ద ఆయన గురించి ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం రాసుకుంటూ వచ్చారు అని చెప్పి కథనం చదివితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అసలు పెట్టిన హెడ్డింగ్ కూడా చీకటి మింగిన సూర్యుడు అంట. వక్రీకరణలు పురాణకాలం నుంచే ఉన్నాయి, అవే సత్యాలని ప్రజలు నమ్మటము ఉంది. ఆయా కాలాలలో వ్యక్తులు తమ స్వార్థాన్ని బట్టి ఒక మహా వ్యక్తిని నరహంతకుడిని ధీరోదాత్తుడుగాను చేశారు. ఎంత చేసినా నిజం ఒకరోజు బయటకు వచ్చే తీరుతుంది. సూర్యుడికి మబ్బు అడ్డంగా రావచ్చు, కానీ అది శాశ్వతం కాదు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజారెడ్డి మీద ఇలాంటి వక్ర ప్రచారమే జరిగింది. ఆయన ఎంత మృదు స్వభావో అంత కఠినుడని చిత్రీకరించారు. నోరు ప్రచార సాధనాలు ఉన్నాయని అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేశారు. అసలు రాజారెడ్డి వేరు, ఈ పాలకులు తమ స్వార్థం కోసం భూతద్దంలో చూపుతున్న రాజారెడ్డి వేరు. పేరుకు తగ్గట్టు మానస రాజసం ఉన్న వ్యక్తి రాజారెడ్డి. గంభీరమైన రూపం, మాచ్చ తెలుగు పంచకట్టు, చురుకైన కళ్ళు, గుబురు మీసాలు, గుండెల్లో అపారమైన తడి, చదువు పట్ల గౌరవం, సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే గుణం, తన వారు తనకంటే ఎదిగి ఆదర్శంగా నిలబడాలన్న కోరిక, ఇలా ఎన్నో కలిస్తే అది రాజారెడ్డి. 1960 ప్రాంతంలో కడప జిల్లా పరిస్థితి, ముఖ్యంగా పులివెందుల పరిసరాల పరిస్థితి ఈ తరానికి ఏమాత్రం తెలియదు. చాలా గ్రామాలకు కరెంటు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. ఓ వార్త మరో గ్రామానికి తెలియడానికి రోజులు పట్టేది. ఓ కాలనీలో ఉన్న ఓ వర్గపు గుండాల ఆధిపత్యం క్రింద పులివెందుల ప్రజలు నలిగిపోయేవారు. దొంగతనాలు, దౌర్జన్యం, దోపిడీ, మామూళ్ళ వసూలు, ఇలాంటి అరాచకత్వం ఉండేది. ఎదిరిస్తే చంపేసేవాళ్ళు. పోలీసులు కూడా ఈ గూండాలకు భయపడేవారట. దాన్ని ఏమాత్రం సహించలేక ఎదిరించిన యువకుడు వైఎస్ రాజారెడ్డి. ఆ రోజు అది పెద్ద సాహసం. ఎదిరించడమే కాక వారిని పులివెందులలో కానీ ఇతర గ్రామాలలో కానీ అడుగు పెట్టనివ్వకుండా చేశాడు. రాజారెడ్డి పేరు మారుమోగింది. రాజారెడ్డిని ఏ క్షణం వాళ్ళు చంపేస్తారో అనే భయంతో కొందరు ఆయనకు రక్షణగా ఏర్పడ్డారు. ఆఖరి నిమిషం వరకు ఆయన అన్యాయాన్ని ఎదిరించాడు, నేరాలను ఆపాడు. ఆయన ఏ నేరము చేయలేదు. నిజానికి ఒక ఋషితుల్యత కనిపించేది ఆయనలో. మితభాషి, కానీ జీవితాన్ని చదివిన వ్యక్తి కావడం వల్ల మాట్లాడే ప్రతి మాట ఎంతో విలువను సంతరించుకునేది. ఆహార్యం పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. ఏదైనా తినేవాడు, మితంగా తినేవాడు. ఎయిర్ కండిషన్ గదిలో ఎంత హాయిగా పడుకునేవాడో, ఏటి గట్టు మీద చెట్టు నీడన గడ్డి దిండుతో అలాగే పడుకునేవాడు. ఆశ్చర్యం వేసేది. చాలా విషయాలు ఆయనను చూసి నేర్చుకున్నాను. చిన్నదానికి కూడా చలించిపోయే గుండె ఉన్నా పైకి గండడు. కడప పార్లమెంట్ ఎన్నికల్లో 4 సార్లు కమ్యూనిస్ట్ అభ్యర్థికి ఏజెంట్గా పనిచేశాడు. వామపక్ష భావజాలం ఇష్టపడేవాడు. అందుకే ఆయనకు నాకు స్నేహం కలిసిందేమో. గజ్జల మల్లారెడ్డి, రాజమల్లు రామచంద్రారెడ్డి లాంటి కవులు, సాహితీవేత్తలు ఆయనకు మంచి స్నేహితులు. ఏ రచయిత, ఏ సిద్ధాంతకర్త కలిసినా వారు చెప్పేది శ్రద్ధగా ఒక విద్యార్థి మాదిరిగా వినేవాడు. అవతలి వ్యక్తిలో ఏమాత్రం విజ్ఞానం ఉందని భావించిన వయస్సు మరచి గౌరవించేవాడు. పేదవాడి న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాడు. రాజీ అన్నది ఆయనకు తెలీదు. ఎందరి సమస్యలు ఎంతో చాకచక్యంగా పరిష్కరించేవాడు. ఆయనకు పెద్దగా పరిచయం లేకపోయినా మిమ్మల్ని నమ్మి వచ్చాము అని ఎవరు వచ్చినా అండగా నిలబడిన గుండె ఆయనది. నాకు ఆయనకు వయసు చాలా తేడా ఉంది. చిన్నవాడిని, కానీ కలిశాక, స్నేహబంధం ఏర్పడ్డాక ఆయన నా చెయ్యి వదలలేదు. నాకు గురువయ్యాడు, ఆప్తుడయ్యాడు, అన్నీ అయ్యాడు. జారిపోతుందేమో అనే భయంతో
నా చెయ్యి మరింతగా గట్టిగా పట్టుకొని నన్ను నాకన్నా బాగా చూసుకున్న వ్యక్తి రాజారెడ్డి. 2 దశాబ్దాలు పెనవేసుకుపోయిన బాంధవ్యం మాది. 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు తిరుపతి నుండి నన్ను కొందరు మిత్రులను అరెస్టు చేసి హైదరాబాద్లోని ముషీరాబాద్ జైల్లో ఉంచారు. తిరుపతిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో చురుగ్గా ఉండేవాడిని. ఆనాడు దేశం మొత్తం అరెస్ట్ అయిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిని నేనే. దాదాపు 21 నెలలు ముషీరాబాద్ జైల్లో గడిపాము. అతి పిన్న వయస్కుడి దేశంలోనే ఎమర్జెన్సీలో అరెస్ట్ అయింది. 21 నెలల పాటు జైల్లో గడిపాడట భూమన కరుణాకర్ రెడ్డి గారు. చదువు, ఆటలు, పెద్దలతో చర్చలు, ఇది దినచర్య. మేము వెళ్ళిన కొన్ని మాసాలకు అదే జైలులోకి డిటెన్యూలుగా వచ్చారు రాజారెడ్డి, ఆయన పెద్ద కుమారుడు జార్జిరెడ్డి. అక్కడ ఆయనను తొలిసారి చూశాను. ఆయన గాంభీర్యం చూసి పలకరించాలా వద్దా అనే సందేహంలో ఉండిపోయాను. 2వ రోజు అనుకుంటాను, సాయంత్రం వాలీబాల్ కోర్టు దగ్గర నన్ను పలకరించారు. అందరికంటే చిన్నవాడిని కావడం వల్ల దగ్గరకు తీసుకున్నాడు. నేను ఆడొచ్చా అని అందరినీ అడిగి గ్రౌండ్లో అడుగుపెట్టాడు. నాలో నేనే నవ్వుకున్నా, ఈ వయసులో ఈయనకు వాలీబాల్ కావాలా అని. అరగంటలో అర్థమైంది నేను తప్పు అని. ఆయన స్టామినా, ఆడే నైపుణ్యం ఆశ్చర్యం కలిగించాయి. ఉదయం గార్డెనింగ్ లాంటి పనులు, సాయంత్రం వాలీబాల్, రాత్రి బ్యారక్ మూసేశాక చదువుకోవడం జరిగేది. మధ్యాహ్నం భోజనమయ్యాక మాత్రం సమయం నెమ్మదిగా కదిలేది. మధ్యాహ్నం నిద్ర నాకు అలవాటు లేదు. బ్యారక్ ముందున్న రేకుల వరండాలో చెస్ బోర్డు ముందు వేసుకొని కూర్చునేవాడిని. దూరం నుంచి చూసి దగ్గరగా వచ్చారు రాజారెడ్డి. ఇద్దరం ఆడేవాళ్ళం. నిజానికి నాకు ఆడటం రాదు. ఎలా ఆడాలో, ఏ పావును ఎలా కదపాలో ఆయనే నేర్పించారు. చాలాసార్లు నేను గెలిచేవాడిని. క్రమంగా అర్థమైంది నేను చిన్నపిల్లని కదా, నన్ను గెలిపించడానికి ఆయన ఓడిపోతున్నాడని. రాజారెడ్డి మంచితనాన్ని దాచి అసత్య ప్రచారాలు చేశారు, కానీ ఆయన ఏనాడు భూదందాలు చేయలేదు. నిజంగా భూ ఆక్రమణకు ఆయన పాల్పడి ఉంటే ఈరోజు సగం తిరుపతి ఆయన కుటుంబం చేతుల్లో ఉండేది. వేముల దగ్గర రాజారెడ్డిని కిరాతకంగా, పాశవికంగా చంపింది పార్థసారథే. అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే అది జరిగింది. ఈ హత్య రాజకీయాల ఫలితం. ఓ మంచి మనిషి మరణం అందరికీ తప్పదు, కానీ చరిత్ర కొందరిని గుర్తుంచుకుంటుంది. చీకటి మింగిన సూర్యుడు రాజారెడ్డి. ఆయన సూర్యుడు వేడి తగ్గదు, వెలుగు తగ్గదు. శత్రువుల ఆయుధంతోనూ నారాసురుల వంటి స్వార్థపరులు మాటల ఈటలతోనూ రాజారెడ్డి మీద అమానుషమైన దాడి చేశారు. ఎట్లంట, శత్రువుల ఆయుధంతోనూ నారాసురుల వంటి స్వార్థపరులు మాటల ఈటలతోనూ రాజారెడ్డి మీద అమానుషమైన దాడి చేశారు. కానీ రాజారెడ్డి ధీరోదాత్తుడు. తన వారికే నిలబడిన వీరుడు చనిపోడు, చంపబడతాడు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు రాసినటువంటి కథనం. ఇద్దరు జైల్మేట్స్ అన్నట్టు ఎమర్జెన్సీ టైంలో.